ఓం గం గణపతయే నమః. గణనాథుడు అందరికీ మార్గదర్శకుడు, బుద్ధి వివేకాలకు ప్రతీక, విఘ్నాలను తొలగించేవాడు. సందర్భమైన పూజైన ఆయనకే మొదటి పూజ. ఇది ఆధ్యాత్మిక సాంప్రదాయమే కాదు, మన జీవన విధానానికి ఒక ముఖ్య సూత్రం. వినాయకుని ఉనికి కేవలం పురాణాల్లో మాత్రమే కాకుండా ప్రతి మనిషి అంతరంగంలోనూ ఉంది. అందుకే ఆయన విఘ్నేశ్వరుడు, గణనాయకుడు, లంబోదరుడు, గజాననుడు ఇలా అనేక పేర్లతో పిలువబడుతున్నాడు. ఈ క్రమంలోనే వినాయక మహత్యం గురించి ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. మనందరికీ జీవిత ప్రయాణంలో సమస్యలు, అడ్డంకులు ఎదురవ్వటం సహజం. కానీ వాటన్నింటినీ అధిగమించాలంటే బుద్ధి, శక్తి కావాలి. అవి మనలోనే ఉన్నాయని గుర్తు చేయడమే విఘ్నేశ్వరుని ఉనికి మనకు ఇచ్చే సందేశం. అందుకే పని అయినా, శుభకార్యమైనా, పండుగైనా, పబ్బమైనా సరే గణనాథుడిని పూజించడం ఆనవాయితీ. ఆయన పూజ మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన మనస్సు, బుద్ధి ఇతర దారులు పట్టకుండా ఒకే దిశలో కేంద్రీకృతం అయ్యేలా చేస్తుంది. మిగతా పూజలతో పోలిస్తే వినాయక పూజకు ప్రత్యేకత ఉంది. ఇది ఆరంభానికి సంకేతం. ఇతర దేవుళ్ళు, దేవతల పూజలు ధనం, ధాన్యం, ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు వంటి వాటి కోసం నిర్వహిస్తారు. కానీ వినాయక పూజను మాత్రం ఆ కోరికలు ఫలించడానికి కావలసిన బలం ఇవ్వడానికి, అడ్డంకులు తొలగించడానికి, ఆలోచనలన్నీ ఒక్క కొలిక్కి రావడానికి చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇతర పూజలన్నీ ఫలితం కోసమైతే గణనాథుని పూజ ఆ ఫలితం సాధించడం కోసం వేసే మొదటి అడుగు. ఇక మనం ఏదైనా పనిని ప్రారంభించే ముందు దానికి తగ్గట్లుగా మానసిక సంసిద్ధత చాలా అవసరం. విఘ్న నాయకుడు ఆ సంసిద్ధతను అందిస్తాడు. పూజల్లో వినాయకుడికి ప్రత్యేకంగా గరికను సమర్పిస్తారు. దూర్వా అనేది ఔషధ గుణం కలిగిన గడ్డి. దీనికి శీతలత్వాన్ని ఇచ్చే శక్తి ఉంది. అందుకే లంబోదరుడి శరీరంలో జీర్ణక్రియ సాఫీగా జరిగి వేడి తగ్గడానికి దూర్వాను ప్రతీకగా చూపారు. ఈ విధంగా గడ్డి, గరిక మనిషి ఆధ్యాత్మికతకు చిహ్నం కావడం మన సంస్కృతిలోని విశేషం. ఇక అదే విధంగా ఈ పూజలో వినియోగించే పత్రికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకవిశంతి పత్రాలను సమర్పించడం కేవలం ఆచారం మాత్రమే కాదు, ఆ పత్రిలోని ఆధ్యాత్మిక ఔషధ గుణాలు మన శరీరానికి, మనసుకు పట్టాలనే ఉద్దేశంతో ఏర్పడిన ఓ ఆచార వ్యవహారం. ఒక్కో ఆకు ఒక్కో జీవక్రియకు సహకరిస్తుంది. మొత్తంగా ఇది ఆరోగ్య పరిరక్షణతో పాటు మనలోని శక్తులన్నింటినీ జాగృతపరిచే ప్రక్రియ కూడా. ఏ పూజ ప్రారంభంలోనైనా మొదట వినాయకుడికే పూజ నిర్వహించడానికి ప్రధాన కారణం ఆయన విఘ్నాలకు అధిపతి కావడమే. జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఏ పనిలోనైనా సవాళ్లు ఎదురవడం సహజం. మనం వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొనే ధైర్యం కోల్పోతే ఆ పని సఫలం కాదు, విజయాన్ని అందుకోలేం. మనం గెలుపు సాధించాలంటే, ఆ పనిలో సఫలీకృతం కావాలంటే ముందుగా ఆ అడ్డంకులను అధిగమించే శక్తి మనకు కావాలి. అది విఘ్నేశ్వరుడికి పూజ చేయడం వలన మనకు లభిస్తుంది. ఎందుకంటే ఆ శక్తికి వినాయకుడు ప్రతీక. అందుకే ఆయన పూజ లేకుండా శుభకార్యాన్ని ప్రారంభించడం అసంపూర్ణంగా భావిస్తారు. మనం ఒక శక్తిమంతుడి ఆశీర్వాదంతో కార్యారంభం చేస్తున్నాం కాబట్టి తప్పక విజయవంతం అవుతుందని నమ్మకం. ఇక మనం ఎన్ని విజయాలు సాధించినా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి బుద్ధి అవసరం. అలాగే మనకు ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టి ఫలితాలు పొందడానికి సిద్ధి అవసరం. ఈ రెండు శక్తులు కలిసి ఉన్నప్పుడే జీవితం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే గణేశుడి పక్కన సిద్ధి, బుద్ధి ప్రతిరూపాలుగా ఉంటారు.
అలాగే వినాయకుడి రూపకల్పనలోనూ ఒక గొప్ప రహస్యం ఉంది. ఆయన తల ఏనుగుకు చెందింది, శరీరం మనిషికి చెందింది. ఇది రెండు విభిన్న శక్తుల సమన్వయం. మనిషి శరీరం అంటే కృషి, సంకల్పం, ఆచరణ. ఈ రెండు కలిసినప్పుడే విజయవంతమైన జీవితం ఏర్పడుతుంది. గజాననుడి రూపం మనకు చెప్పే సందేశం ఏమిటంటే మన ఆలోచనలు విశాలంగా ఉండాలి, కానీ ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి కృషి అవసరం. ఈ రెండూ లేకుండా జీవితం అసంపూర్ణం. అందుకే గణేశుడి రూపం ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఆయనలోని ప్రతి అంగం మనకు వ్యక్తిత్వ వికాసంలోని పాఠ్యాంశాలు బోధిస్తాయని చెప్పుకోవచ్చు. అవి వ్యక్తి తన శరీరాన్ని విశేష విషయాల గ్రహణ కేంద్రంగా మార్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ప్రేరణ కల్పిస్తాయి, మనిషిగా మారేందుకు సహకరిస్తాయి. ఇకపోతే వినాయకుడికి సమర్పించే నైవేద్యాలు. ఆయనకు పూజలో మోదకాలను సమర్పిస్తారు. అయితే దీని వెనుక ఉన్న రహస్యం మాత్రం చాలా మందికి తెలియదు. అది ఏంటంటే లోపల ఉండే తీపి పదార్థాన్ని బయట దళసరి పొర కప్పి ఉంచే పదార్థమే మోదకం. ఇది మనిషి మనస్సు, శరీరాలని సూచిస్తుంది. మనసు లోపల మాధుర్యం నిండి ఉంటే బయటి శరీరం దారుఢ్యంతో రక్షణ కవచంలా ఉంటుంది. గణేశుడు మోదకాలను ఇష్టపడటం అంటే మనిషి లోపలి మాధుర్యం మాటలు, చేతల ద్వారా వెలుగులోకి రావాలని, అప్పుడే అతన్ని అందరూ ఇష్టపడతారన్నది సందేశం. వినాయకుడి ఆరాధన కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, సామాజిక ఐక్యతకు ప్రతీక. గణపతి నవరాత్రులు మహారాష్ట్రలో ప్రారంభమై తరువాత దేశమంతటా వ్యాప్తి చెందాయి. బాలగంగాధర్ తిలక్ గణేశోత్సవాన్ని ప్రజల్లో జాతీయ భావన కలిగించడానికి, బ్రిటిష్ పాలనలోని అణిచివేతలకు వ్యతిరేకంగా దేశ ప్రజల ఐక్యతకు ప్రతీకగా ఉపయోగించారు. ఈ వేడుకల ద్వారా సామాజిక బంధం ఏర్పడింది. దీని అర్థం ఏంటంటే వినాయకుడి పూజ మనిషిని వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాదు, సమూహ స్థాయిలోనూ బలపరుస్తుంది. సమాజం ఒకే ఆలోచనలో కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. మొత్తంగా ఆయన ఉనికి ఒకరిని మాత్రమే కాకుండా పూర్తి సమాజాన్ని మేలుకొల్పుతుంది. వినాయకుడి తొండం కుడివైపున, ఎడమ వైపున లేదా మధ్యలో వంగి ఉండే 3 రూపాలు కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. తొండం కుడివైపుకు వంగితే అది కఠినమైన నియమాలను సూచిస్తుంది. అలాంటి గణపతిని ఆరాధించడానికి కఠినమైన నియమాలను పాటించాలి. ఎడమ వైపు ఉంటే అది సౌమ్యతను, సులభతను సూచిస్తుంది. మంటపాలు, ఇళ్లల్లోని సాధారణ పూజల్లో గణపతి యొక్క ఈ రూపమే ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటుంది. మధ్యలో వంగితే అది సమతుల్యాన్ని సూచిస్తుంది. ఈ రూపకల్పనలోని లోతైన సందేశం ఏంటంటే మన జీవితంలో ఒక్కోసారి కఠిన నిర్ణయాలను తీసుకోవడం, మరికొన్ని సమయాల్లో సౌమ్యత ప్రదర్శించడం అవసరం. కానీ ప్రధానంగా సమతుల్యతలను ఆచరణ చేసుకోవాలి. గణేశుడు మనలో ఆ సమతుల్యాన్ని కల్పించే గురువు. వినాయకుడి ప్రతిరూపం కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా, నేపాల్, శ్రీలంక, జపాన్ వంటి దేశాలలోనూ ప్రాచుర్యం పొందింది. అక్కడ ఆయనను జ్ఞాన దేవుడిగా, రక్షకుడిగా, విజయ ప్రదాతగా ఆరాధిస్తారు. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే జపాన్లో గణేశుణ్ణి కాంగిటన్ అని పిలుస్తారు. ఆయన్ను సుఖ సంపదల దేవుడిగా ఆరాధిస్తారు. ఈ విధంగా వినాయకుడి ఉనికి కేవలం ఒక మతానికే పరిమితం కాకుండా మానవాళికి ఒక సామూహిక జ్ఞాన ప్రతీకగా మారింది. ఆధునిక కాలంలో విద్యార్థులకు వినాయకుడి పూజ ఒక గొప్ప స్ఫూర్తి. తరువాత గణనాథుని వాహనం ఎలుక. ఇది మన కోరికలను,
మన వాంఛలను కూడా సూచిస్తుంది. వినాయకుడు వాటి మీద కూర్చోవడం అంటే మన కోరికలు మనపై కాకుండా మనం వాటిపై నియంత్రణ సాధించాలి అన్న దానికి సూచన. ఇది ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పాఠం. వినాయకుడి పూజలో శాస్త్రీయ కోణం కూడా ఉంది. గణపతి విగ్రహాన్ని మట్టితో తయారు చేస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఆ విగ్రహాన్ని నీటిలో విసర్జిస్తారు. దీని వెనుక ఒక రహస్యం ఉంది. అది ఏంటంటే మట్టి విగ్రహం మన ప్రకృతికి తిరిగి ఇచ్చే ఒక విధానం. ఇది పర్యావరణ సమతుల్యానికి అనుకూలం. మనం ప్రకృతిని ఆరాధించి తర్వాత తిరిగి ప్రకృతిలో కలిపేస్తాం. ఇది మనిషి ప్రకృతిలో మమేకమయ్యే ఉండాలన్న సూచన. ఆధునిక కాలంలో ఈ ఆచారం పర్యావరణ పరిరక్షణకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మొత్తానికి వినాయకుడి ఉనికి ఆధ్యాత్మికం, సామాజికం, శాస్త్రీయమన్న 3 కోణాల కలయిక. ఆయన పూజలో ఉన్న విశేషాలు దూర్వాగడ్డి, పత్రి, మోదకాలు, విగ్రహ రూపకల్పన ఇవన్నీ మనిషి జీవితానికి అవసరమైన పాఠాలను అందిస్తాయి. ఆయన కథలు మనకు మార్పును స్వీకరించడం, కోరికలను నియంత్రించడం, వినయంతో ఉండడం, సమాజానికి తోడ్పడటం వంటి పాఠాలను చెబుతాయి. వ్యక్తిత్వ వికాసానికి ఆయన ఒక మార్గదర్శకుడు. ఆధ్యాత్మికంగా ఆయన మనలో ఏకాగ్రత, ధైర్యం, జ్ఞానం కలిగిస్తాడు. సామాజికంగా ఆయన ఐక్యత, సహకారం, నాయకత్వం నేర్పిస్తాడు. ఈ విధంగా వినాయకుడి ఆరాధన ఒక సమగ్ర తత్వశాస్త్రం, ఒక జీవన శాస్త్రం. ప్రతి మనిషి జీవితాన్ని మేలుకొలిపే ఒక శాశ్వత స్ఫూర్తి.